सूर्यदेवा अमेय प्रभावा नमो सूर्यदेवा अमेय प्रभावा दया दिव्य पाशा अनंत प्रकाशा नमो सूर्यदेवा अमेय प्रभावा। శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ఆంగ్ల తేదీ 31వ తేదీ మే నెల 2026 సంవత్సరం అధిక జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ ఆదివారం నుండి అధిక జ్యేష్ఠ బహుళ షష్ఠి శనివారం జూన్ 6వ తేదీ వరకు ఉన్నటువంటి ఆదిత్య నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వాలు గ్రహస్థితి గురించి పరిశీలిద్దాం. శ్రీరస్తు అంశాల్లో ఆయా వారాలను అనుసరించి చేయదగినటువంటి పనుల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి మధ్యాహ్నం 12:43 వరకు అనంతరం పాడ్యమి అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 3:12 వరకు అనంతరం జ్యేష్ఠ నక్షత్రం నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాల గురించి పరిశీలించినట్లయితే 31వ తేదీ అనగా నేడు ఆదివారం అధిక జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ తిరుమల శ్రీవారి గరుడ వాహన సేవ. జూన్ 1వ తేదీ సోమవారం రాత్రి 1 గంటకు దేవగురువైనటువంటి బృహస్పతి మిథునం నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశం. జూన్ 2వ తేదీ మంగళవారం నుండి యమునా నది పుష్కర ప్రారంభం. జూన్ 4వ తేదీ గురువారం నాడు సమస్త సంకటాలను హరించే మహాగణేశ పర్వమైనటువంటి సంకటహర చతుర్థి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం అనగా రవి వృషభ రాశి యందు సంచారం, చంద్రుడు వృశ్చిక ధనస్సు మకర కుంభరాశుల యందు సంచారం, కుజుడు మేషరాశి యందు సంచారం, బుధుడు మిథున రాశి యందు సంచారం, దేవగురువైనటువంటి బృహస్పతి 1వ తేదీ రాత్రి 1 గంట వరకు మిథున రాశి యందు సంచారం, అనంతరం కర్కాటక రాశి యందు ప్రవేశం. శుక్రుడు మిథున రాశి యందు సంచారం, శని మీనరాశి యందు, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజుడు ద్వితీయ స్థానం యందు, రవి తృతీయ స్థానం యందు, బుధ గురు శుక్రగ్రహాల కలయిక, గురువు చతుర్థ రాశి యందు ప్రవేశం. ఈ గ్రహస్థితిని అనుసరించి చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో చక్కగా విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సమీప వ్యక్తుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. కీలకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. బంధువుల రాక ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. కొన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగపరంగా కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ద్యోతకమవుతుంది. ఈ రాశి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. నూతన కోర్సుల్లో ప్రవేశం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశి మహిళలకు ఆర్థికంగా పరిపుష్టి చేకూరటంతో పాటు కొన్ని అనుకోని కానుకలు, విలువైనటువంటి వస్తువులు చేతికి అందేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి శివ దర్శనం చేయటం, దీంతో పాటు పౌర్ణమి నాడు కనకధారాస్తవ పారాయణ, మహాలక్ష్మి దర్శనం చేయాలి. వృషభ రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి, వ్యయ స్థానం యందు కుజుడు, ద్వితీయ స్థానం యందు బుధ శుక్రగ్రహాల కలయిక, తృతీయ స్థానం యందు బృహస్పతి గ్రహ సంచారం, చతుర్థ స్థానం అనగా అర్ధాష్టమ స్థానం యందు కేతుగణ సంచారం వల్ల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాల గురించి అనవసరమైనటువంటి ఆందోళన చెందే పరిస్థితి ఉంది. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మనస్తాపానికి కారణమవుతుంది. సంతానానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. పూర్వీకుల ఆస్తుల వ్యవహారాల్లో వివాదాలు ఎదుర్కొంటున్నటువంటి వారికి అవి పరిష్కార దిశగా అడుగులు వేసే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు మరింతగా ఇనుమడింపబడేటటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడి తాలూకు లాభాలు అందుకునే అవకాశం ఉంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. సోదరుల సహకారంతో
కొన్ని ఆస్తుల కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటం, హనుమ దర్శనం, హనుమంతుడికి సింధూరంతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలతో పాటు కార్యసిద్ధిని, కామ్యసిద్ధిని పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బుధ శుక్రగ్రహాల సంచారం, బృహస్పతి కర్కాటక రాశి యందు అనగా ద్వితీయ స్థానంలోకి ప్రవేశం, తృతీయ స్థానం యందు కేతుగణ సంచారం, లాభస్థానం యందు కుజగ్రహ సంచారం. అనారోగ్యం ఎదుర్కొంటున్నటువంటి ఈ రాశి వారికి కొంత ఆరోగ్యం చేకూరే పరిస్థితి కనబడుతుంది. చికిత్సా విధానాల్లో మార్పు చోటు చేసుకుంటుంది. అదేవిధంగా గతంలో ఎదుర్కొన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి కొంత సాంత్వన లభించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సమీప వ్యక్తులు సహాయ సహకారాలు అందించి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో స్పష్టత అనేది లభిస్తుంది. క్రయ విక్రయాలు అనుకూలంగా సాగే సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, వాటిని అధిగమిస్తారు. ఆశించినటువంటి లాభాలు కూడా కొద్దిగా అటు ఇటుగా సంతృప్తికరమైనటువంటి రీతిలో అందుకుంటారు. దైవ దర్శనం చేస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఆశీస్సులు, ముఖ్యమైనటువంటి సూచనలు అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి స్పష్టంగా కనపడుతుంది. ఈ రాశి వారు లలిత అమ్మవారికి సంబంధించిన స్తోత్రపారాయణ చేయడంతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనం, వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి ప్రవేశం, వ్యయ స్థానం యందు బుధ శుక్రగ్రహాల కలయిక, లాభస్థానంలో రవి, దశమ స్థానంలో కుజగ్రహ సంచారం. దీనివల్ల వ్యవహార విజయం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. చిన్న చిన్న ఇబ్బందులను ఏమాత్రం లక్ష్య పెట్టరు. నిర్దేశించుకున్నటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చాలా చాకచక్యంగా సాధిస్తారు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు సమీప వ్యక్తుల్ని ఆశ్చర్యపరిచే రీతిలో ఉంటాయి. కొన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు చాలా రహస్యంగా ఉంచుతారు. సమీప వ్యక్తులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చ జరిపేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది. నూతన పొదుపు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టినటువంటి వారికి గతంలో పెట్టిన పెట్టుబడి తాలూకు లాభాలు చేతికందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైన అంశాలు చర్చిస్తారు. ఈ రాశి ఉద్యోగస్తులకు బదిలీల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడానికి మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఈ రాశివారు దుర్గా అమ్మవారి దర్శనం, అదేవిధంగా గణపతికి సంకటహార చతుర్థి నాడు గరికతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతుగణ సంచారం, సప్తమ స్థానం యందు రాహు, అష్టమ స్థానం యందు శని సంచారం, భాగ్యస్థానం అనగా 9వ స్థానం యందు కుజ గ్రహ సంచారం. దీనివల్ల ఇంతకుముందు చాలా వేగంగా పూర్తి చేసిన పనుల విషయంలో కూడా తొందరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరిస్తారు. చిన్న చిన్న పొరపాట్లు దొరలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా సంచలనాత్మకంగా ఉంటాయి. ఊహించినటువంటి రీతిలో కొన్ని పెట్టుబడులు పెట్టే సూచనలు కనబడుతున్నాయి. గతంలో ఆగిపోయినటువంటి ధనాన్ని చేజిక్కించుకోవడానికి మీరు చాలా యుక్తిగా ప్రవర్తిస్తారు. సమీప వ్యక్తుల సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. జీవిత భాగస్వామికి కొన్ని విలువైన కానుకలు ఈ వారంలో మీరు అందించే అవకాశం కనబడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. అవివాహితులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలు కార్యరూపాన్ని ధరించే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు కాలభైరవాష్టక పారాయణ చేయడంతో పాటు గోశాలను సందర్శించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధిస్తారు. కన్యరాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు శని సంచారం, 6వ స్థానం యందు కేతుగణ సంచారం, అదేవిధంగా 4వ స్థానం యందు చంద్రగ్రహ సంచారం, 8వ స్థానం యందు కుజ సంచారం వలన చేసేటటువంటి కార్యక్రమాల విషయంలో ఫలితం అనేటటువంటి దాంట్లో స్పష్టత లోపిస్తుంది. కానీ శ్రమకు ఏమాత్రం విరవకుండా చివరి క్షణం వరకు ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటారు ఏ పనిలో అయినా. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కొద్దిపాటి ఎక్కువగా ఈ వారం అనిపించే పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. జీవిత భాగస్వామితో కొన్ని వ్యవహారాల విషయాల్లో మనసు విప్పి మాట్లాడతారు. వారి సలహాలు సూచనలు కూడా గ్రహించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను సందర్శిస్తారు. వారి ఆశీస్సులు అందుకుంటారు. దైవ దర్శనం చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అనుకోని రీతిలో కొన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం కనబడుతుంది. ఈ రాశి వారు శివస్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణ, ఆంజనేయ స్వామి దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధిస్తారు.
తులారాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు కుజగ్రహ సంచారం, అష్టమ స్థానం యందు రవి సంచారం, భాగ్యస్థానం యందు బుధ శుక్ర గ్రహాల కలయిక వలన ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు సమసిపోయే అవకాశం ఉంది. స్థిరాస్తి అమ్మకాలకై చేసేటటువంటి ప్రయత్నాల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. గవర్నమెంట్ నుండి ఈ రాశి ఉద్యోగస్తులకు లేదా వ్యాపారస్తులకు రావాల్సినటువంటి లబ్ధి విషయంలో స్పష్టత చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి. సమీప వ్యక్తులు, ముఖ్యంగా ఉద్యోగస్తులకు సహోద్యోగులతో కార్యస్థానంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. చిన్న చిన్న విషయాలకు ఎక్కువ ఆలోచించకుండా వాటిని అధిగమించి ముందుకు వెళితే మీరు ఆశించినటువంటి ఫలితాలు చక్కగా అన్ని విషయాల్లో సాధించగలుగుతారు. సమీప వ్యక్తులతో మైత్రి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నంలో విజయవంతం అవుతుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలను ఏమాత్రం పట్టించుకోకండి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపు వచ్చినా మీరే తగ్గి ముందుకు వెళ్ళటం మంచిదని గ్రహించాలి. ఈ రాశి వారు గణపతి స్తోత్ర పారాయణ సంకటహర చతుర్థి నాడు చేయటం, అదేవిధంగా శివ దర్శనం చేయటం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధిస్తారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అర్ధాష్టమ స్థానం యందు రాహు, పంచమ స్థానం యందు శని, షష్టమ స్థానం యందు కుజుడు, సప్తమ స్థానం యందు రవిగ్రహ సంచారం వలన వ్యవహారాల విషయంలో ఎంత ప్రయత్నం చేసినా కొన్ని పనులు ముందుకు వెళ్ళనటువంటి స్థితి ఉంటుంది. సోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. బంధువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. దేవతా సంబంధమైనటువంటి ఆరాధన మీద ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. పూజలు, పునస్కారాది కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనబడుతున్నాయి. రాజకీయంగా ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రత్యేకమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు చేసేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొంత సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. గతంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడంలో ఈ రాశి విద్యార్థులు విజయవంతం అవుతారని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలకు ఆర్థిక లబ్ధి చేకూరేటటువంటి అవకాశం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సఖ్యతగా ఉండి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు విష్ణు స్తోత్ర పారాయణ, అదేవిధంగా మంగళవారం నాడు హనుమత్ దర్శనం చేయడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు బుధ శుక్రగ్రహాల సంచారం, అష్టమ స్థానం యందు బృహస్పతి గ్రహ సంచారం, భాగ్యస్థానం యందు కేతుగణ సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. సమీప వ్యక్తుల ఆరోగ్యం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు ఆశించినటువంటి మెరుగైన ఫలితాలు అన్ని వ్యవహారాల్లో చవిచూడగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఆహారం విషయంలో సమయపాలన పాటించాలి. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభిస్తాయని చెప్పవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆత్మబంధువుల్ని కలుసుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఉద్యోగ వ్యవహారాల్లో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. కార్యస్థానంలో ప్రశంసలు అందుకునేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. సంతానానికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రాశి వారు కృష్ణ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, రామరక్షా స్తోత్ర పారాయణ చేయడంతో పాటు మహాలక్ష్మి దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధిస్తారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు శని సంచారం, అర్ధాష్టమం అనగా 4వ స్థానం కుజ సంచారం, సప్తమ స్థానం యందు బృహస్పతి సంచారం, అష్టమ స్థానం యందు కేతుగణ సంచారం. దీనివల్ల ఎటువంటి అలజడి ఉన్నా దానికి లొంగకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు. సుదూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆస్తుల వ్యవహారంలో ప్రతికూలతలు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కుటుంబానికి సంబంధించినటువంటి ఆత్మబంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలుసుకునే అవకాశం కనబడుతుంది. మీరు ఆలోచిస్తున్నా ఇబ్బంది పడుతున్న కొన్ని వ్యవహారాల్లో సమీప వ్యక్తుల నుండి మీకు సలహాలు సూచనలతో పాటు ఒక రకమైన భరోసా కూడా అందే అవకాశం కనబడుతుంది. ఎక్కువగా దైవ ప్రార్థన చేస్తారు. ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి సంకటహర గణేశ స్తోత్ర పారాయణతో పాటు దారిద్ర్యహర శివస్తోత్ర పారాయణ, అదేవిధంగా శివదర్శనం చేయాలి. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహుగ్రహ సంచారం, సప్తమ స్థానం యందు కేతువు, షష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం, ద్వితీయ స్థానం యందు శని సంచారం, అర్ధాష్టమ స్థానం అనగా 4వ స్థానం యందు రవి సంచారం. దీనివలన వ్యవహారాల విషయంలో ఎక్కువ శ్రమ ఉంటుంది. శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని గందరగోళం ఉంటుంది. చిన్న చిన్న
ఖర్చులే చాలా పెద్దవిగా మారి ఆర్థికంగా భారంగా మారే పరిస్థితి కనబడుతుంది. వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వ్యాపారస్తులకు విస్తరణ కార్యక్రమాలు మందగిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊహించినటువంటి రీతిలో కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువర్గాన్ని కలుసుకుంటారు. కొన్ని వేడుకలకు విందులకు హాజరయ్యేటువంటి అవకాశం ఈ వారం స్పష్టంగా ద్యోతకమవుతుంది. ఇంచుమించుగా గత వారంతో ఉన్నటువంటి గ్రహస్థితిని పోల్చి చూసినప్పుడు గత వారంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఈ వారంలో మళ్ళీ అవి తిరిగి జరిగేటటువంటి అవకాశం కూడా ఈ కుంభరాశి వారికి ప్రత్యేకంగా ద్యోతకమవుతుంది. ఈ రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో చేసేటటువంటి ప్రయత్నాలు వారాంతంలో సానుకూలంగా ఉంటాయి. గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు కట్టుబడి కొన్ని వ్యవహారాలు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అదేవిధంగా స్థిరాస్తి వ్యవహారం విషయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు కీలకమైనటువంటి బాధ్యతలు అందేటటువంటి అవకాశం కనబడుతుంది. వ్యవసాయ రంగంలో కృషి చేస్తున్నటువంటి కుంభరాశి వారికి ఈ వారం ప్రత్యేకమైనటువంటి సమయం అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడం, అదేవిధంగా కాలభైరవ దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధిస్తారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని ద్వితీయ స్థానం యందు, కుజుడు తృతీయ స్థానం యందు, రవి సంచారం అర్ధాష్టమ స్థానం చతుర్థ స్థానం యందు, బుధ శుక్రగ్రహాల కలయిక వల్ల ఆర్థిక వ్యవహారాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు గందరగోళానికి దారితీసే అవకాశం కనబడుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో కొనుగోళ్లు అమ్మకాల విషయంలో తొందరపాటు లేకుండా ఆచితూచి వ్యవహరించాలి. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల కంటే మీ సమీప వ్యక్తుల నుండి సహాయ సహకారాలు సూచనలు అందుకోవటం మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. అదేవిధంగా సోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యత కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నం సానుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడ్డా వాటిని వెంటనే పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాలు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వార మధ్యంలో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అనుకోని రీతిలో వాయిదా పట్టడం మీకు కొంత మనస్తాపానికి కారణమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణ, సంకటహర గణేశ చతుర్థి నాడు గణపతి దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి వాటిలో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా ఉండే విధంగా కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ అందరికీ సమస్త శుభాలను పరదేవత ప్రసాదించాలని శ్రీమాత శ్రీచరణాలను సాంజలబద్ధంగా ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. దైనందిన జీవితంలో మనం చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో కార్యానుకూలతను మనం సాధించాలి అంటే సమయానుకూలత కూడా ఉండాలి. ఆయా వారాధిపతుల స్వభావాన్ని బట్టి, ఆయా వారాలను బట్టి ఏ ఏ పనులను చేస్తే మనం విజయం సాధించవచ్చో శాస్త్రం మనకు ప్రత్యేకంగా సూచించింది. గ్రహరాటైనటువంటి సూర్యభగవానుడు అధిష్టానంగా ఉండేటటువంటి ఆదివారం నాడు దైవారాధన, దైవ దర్శనం చాలా విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. దానితో పాటుగా పడమర ప్రయాణం అనేది లేకుండా తూర్పు లేక దక్షిణం వైపు చేసేటటువంటి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సోమవారం నాడు కోర్టు వ్యవహారాలు, ఆస్తులకు సంబంధించినటువంటి చిక్కులు, వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీల సమావేశాలకు హాజరవ్వడానికి, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, నూతన విద్యలు కోర్సులను ప్రారంభించడానికి సోమవారం చాలా సానుకూలంగా ఉంటుంది. మంగళవారం నాడు అంగారపూర్వే గమనేచ లాభం అనే శాస్త్రం చెప్పినట్లుగా తూర్పు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో, పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీనితో పాటు స్థలాల కొనుగోలు అమ్మకాల విషయంలో భయానాలు తీసుకోవడానికి మంగళవారం నాడు చాలా అనుకూలంగా ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నవారు వైద్య సందర్శనకు కూడా మంగళవారం అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. బుధవారం నాడు బంగారం కొనుగోలు చేయడం చాలా అనుకూలం. అదేవిధంగా వస్త్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి బుధవారం అనుకూలంగా ఉంటుంది. ఆహార సంబంధమైనటువంటి విక్రయాలు, ధాన్యాల విక్రయాల సంబంధించిన వ్యాపారాల విషయంలో నూతన నిర్ణయాలకు బుధవారం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువారం నాడు నూనెలు, వెండి, రత్నాలకు సంబంధించినటువంటి వ్యాపారాలతో పాటు రెడీమేడ్ వస్త్రాలు, అదేవిధంగా 1 గ్రామ్ గోల్డ్ వంటి అలంకరణ వస్తువులకు సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా సానుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలి అనేటటువంటి వాళ్ళు గురు దర్శనం, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న ఆచార్యుల దర్శనానికి గురువారం నాడు అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు సౌందర్య సాధనాలతో పాటు నృత్యము, అదేవిధంగా సంగీతము,
నూతన సాహిత్య సంబంధమైనటువంటి నూతన విద్యలను అభ్యసించడానికి శుక్రవారం చాలా అనుకూలంగా ఉంటుంది. మహాలక్ష్మి ఆరాధన చేయడంతో పాటు తూర్పు ఉత్తర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పడమర ప్రయాణాలు ప్రతికూలంగా ఉంటాయి. వివాహ సంబంధమైన శుభకార్యాల నిర్వహణకు సంబంధించి కార్యక్రమాలను ప్రారంభించడానికి శుక్రవారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. శనివారం నాడు ఆర్థిక లావాదేవీల విషయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి. దీనితో పాటు పశు సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, పక్షులకు సంబంధించిన కోళ్ళు మొదలైనటువంటి వాటి వ్యాపారాలు, అదేవిధంగా సముద్ర సంపద అంటే జల సంపదకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఆయా కార్యక్రమాలను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. తూర్పు ప్రయాణాన్ని శనివారం నాడు వాయిదా వేసుకోవాలి. దక్షిణం లేక పడమర ప్రయాణం శనివారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. గృహ నిర్మాణ సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి శనివారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి వివాదాల పరిష్కారానికి, సమావేశాల వంటివి కొనసాగించడానికి శనివారం నాడు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆయా వారాల యొక్క గ్రహాల బలాలను అనుసరించి చేసేటటువంటి పనులు సంపూర్ణమైన విజయాన్ని అందిస్తాయి. అందరికీ సమస్త శుభాలు, దిగ్విజయ సంపద సమృద్ధిగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి.